సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా జియోగ్రఫీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మిగిలిన అన్ని పోటీ పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అయితే ఉపయోగపడతాయి. ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా మనకి సోషల్ స్టడీస్లో భాగంగా ఈ ప్రశ్నలు అయితే ఉపయోగపడతాయి. ప్రపంచ భూ విస్తరణంలో మన దేశం ఎంత శాతం భూమిని ఆక్రమించి ఉంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2.42%. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మన దేశానికి ఏ నది పేరు మీద ఇండియా అనే పేరు వచ్చింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, యమునా నది. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సింధు నది. ఓకే, సింధు నది పేరు మీద ఇండియా అనే పేరు రావడం జరిగింది. ప్రాచీన కాలంలో సింధు నది వెంబడి నివసించే ప్రజలు ఇండోయిలుగా గుర్తించిన వారు గ్రీకులు. ఇక్కడ మనకి ఇండోయిలు నివసించే దేశం కావున ఈ దేశాన్ని ఇండియా అని పిలిచేవారు బ్రిటిష్ వారు. పూర్వకాలంలో భరతుడు అనే రాజు పాలించాడు కావున మన దేశానికి భారతదేశం అనే పేరు రావడం జరిగింది. ఓకే, పురాణాల్లో మన దేశాన్ని ఏమని సంబోధించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పురాణాల్లో మన దేశాన్ని జంబూద్వీపము అని చెప్పేసి సంబోధించడం జరిగింది. మనకి నెక్స్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న, ప్రపంచంలో 7వ పెద్ద దేశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రపంచంలో 7వ పెద్ద దేశం వచ్చేసరికి భారతదేశం. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారతదేశం ఉత్తర దక్షిణాల పొడవు 3214 కిలోమీటర్లు, ఇది మనకి సరైందే. తూర్పు పడమరల మధ్య దూరం వచ్చేసరికి 2933 కిలోమీటర్లు, ఇది కూడా సరైందే. ఆప్షన్ 3 విస్తీర్ణం కూడా మనకి సరైందే. మొత్తం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఓకే, మన దేశంలో అత్యధిక తీర్రేగల రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. మన దేశంలో అత్యధిక తీర్రేగల రాష్ట్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. ఓకే, గుజరాత్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలో పొడవైన బ్రిడ్జి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారతదేశంలో పొడవైన బ్రిడ్జి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భూపేన్ హజారికా సేతు. ఓకే, భూపేన్ హజారికా సేతు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికాని జతను గుర్తించుము అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ, ఇది మనకి సరైందే. ఎత్తైన జలపాతం జోగ్, ఇది కూడా మనకి సరైందే. ఎత్తైన ఆనకట్ట హీరాకుడ్, ఇది మనకి సరైంది కాదు. ఇక్కడ మనకి ఎత్తైన శిఖరం కేటు, ఇది కూడా సరైందే. ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 దీనికి సంబంధించి సరికాని జత. భారతదేశంలో పొడవైన గుహగా ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ గుహ గల రాష్ట్రం ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మన దేశంలో కర్కాటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, త్రిపుర, మిజోరాం. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మన దేశంలో కర్కాటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం. మనకి నెక్స్ట్ ప్రశ్న, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ రాష్ట్రం గుండా వెళ్ళదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్. మనకి బీహార్ గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం బీహార్ రాష్ట్రం గుండా వెళ్ళదు. నెక్స్ట్ ప్రశ్న, 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏ 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉంది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భారత్, పాకిస్తాన్ మధ్య 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం సరిహద్దుగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశాల మధ్య సరిహద్దు రేఖ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశాల మధ్య సరిహద్దు రేఖ వచ్చేసరికి డ్యూరాండ్ రేఖ. ఓకే, డ్యూరాండ్. భారతదేశం తీరరేఖ రాష్ట్రాలకు సంబంధించి సరికానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారీ తీరం, తమిళనాడు కోరమండల్ తీరం, మహారాష్ట్ర కొంకణ్ తీరం, కర్ణాటక మలబార్ తీరం. దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక మలబార్ తీరం, ఇది మనకి సరైంది కాదు. మిగిలిన 3 కూడా సరైనవే. భారతదేశంలో అత్యధిక భూ సరిహద్దు గల దేశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు గల దేశం చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్.
సముద్ర జలాల్లో మనకు అతి సమీపంలో ఉన్న దేశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సముద్ర జలాల్లో మనకు అతి సమీపంలో ఉన్న దేశం వచ్చేసరికి శ్రీలంక. ఓకే, శ్రీలంక మనకి దగ్గరగా ఉంది. భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణంలో 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణంలో 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఎన్నో పెద్ద రాష్ట్రం అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 8వ పెద్ద రాష్ట్రం. ఓకే, భారతదేశంలో రాష్ట్రాల్లో విస్తీర్ణం దృష్ట్యా. మనకి నెక్స్ట్ ప్రశ్న, సిక్కిం రాష్ట్ర రాజధాని ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సిక్కిం రాష్ట్ర రాజధాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 గంగ్టాక్. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న, ఈ క్రింది ఇవ్వబడిన కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులతో సరికాని జతను గుర్తించమని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి లక్షద్వీపులు, కవరత్తి ఇది సరైందే. దాద్రా నగర్ హవేలీ, సిల్వస్సా ఇది కూడా సరైందే. అండమాన్ నికోబార్, పోర్ట్ బ్లెయిర్ ఇది కూడా సరైందే. ఇక్కడ డామన్ డయ్యా ఇది ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్ అవుతుందండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న, మన దేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2లో ఉంది 5. భారతదేశానికి సంబంధించి పగడపు ఉద్భవంతో కూడిన దీవులు ఏవని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, మాల్దీవులు. ఇక్కడ మనకి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లక్షద్వీపులు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 గ్రేట్ నికోబార్ దీవి. ఓకే, భారతదేశం శ్రీలంకల మధ్య ఉపరితలం గల దీవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పంబన్ దీవి. ఓకే, భారతదేశం శ్రీలంక మధ్య గల ఉపరితలం గల దీవి ఏంటంటే మనకి పంబన్ దీవి. 2017 సంవత్సరంలో భారతదేశ విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 21.5%. భారతదేశంలో అటవీ భూభాగం అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్లో అటవీ భూభాగం అత్యధికంగా ఉంది భారతదేశంలో. మనకి నెక్స్ట్ ప్రశ్న, అడవుల శాతం అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది లక్షద్వీపులు. ఓకే, లక్షద్వీపులు. జాతీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. జాతీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం 1952వ సంవత్సరం. జాతీయ అటవీ విధానాన్ని అనుసరించి అడవుల విస్తీర్ణం ఎంత ఉండాలి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 33% అడవి విస్తీర్ణం అయితే ఉండాలి. తదుపరి ప్రశ్న 31వ ప్రశ్న, భారతదేశంలో అధిక ప్రాంతంలో విస్తరించిన అరణ్యాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. ఓకే, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు భారతదేశంలో అధిక ప్రాంతంలో విస్తరించిన అరణ్యాలు. మంచి గంధం వృక్షాలు అధికంగా ఈ అడవుల్లో పెరుగునని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కర్ణాటక, తమిళనాడు, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఈ ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవుల్లో ప్రబలంగా పెరిగే వృక్షాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టేకు. ఓకే, టేకు వృక్షాలు. 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతంలో పెరిగే అడవులు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చిట్టడవులు. ఓకే, చిట్టడవులు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 35వ ప్రశ్న, హిమాచల్ శ్రేణి ఉపరితలంపై పెరిగే అరణ్యాలు ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సతత హరిత శృంగకార అరణ్యాలు. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 36వ ప్రశ్న, మన అడవుల్లో సుందారి వృక్షాలు ఏ ప్రాంతాల్లో అధికంగా పెరుగుతాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రైల్వే స్వీపర్ల తయారీకి ఉపయోగించే కలప అత్యధికంగా ఈ రకమైన అరణ్యాల నుంచి లభిస్తుందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రైల్వే స్వీపర్ల తయారీకి ఉపయోగించే
కలప అధికంగా ఈ రకమైన అరణ్యాల నుంచి లభిస్తుంది. దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హిమాలయ అడవులు. హిమాలయ అడవులు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. హిమాలయ ప్రాంతాల్లో 3500 మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే అడవులను ఏమని పిలుస్తారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆల్పైన్ అడవులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆల్పైన్ అడవులు. శ్వాస వేర్లు గల వృక్షాలు పెరిగే అడవులు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శ్వాస వేర్లు గల వృక్షాలు పెరిగే అడవులు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టైడాల్ అడవులు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. శిలల అధ్యయన శాస్త్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. శిలల అధ్యయన శాస్త్రం వచ్చేసరికి పెడాలజీ. పెడాలజీ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మృత్తికలు ఏర్పడే విధానమును ఏమంటారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మృత్తికలు ఏర్పడే విధానమును ఏమంటారు, ఏమిటి? దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పిడోజెనెసిస్. ఓకే, పిడోజెనెసిస్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న నైట్రోజన్ ఎరువులు అధికంగా ఉపయోగించుకునే మృత్తికలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఒండ్రు నేలలు నైట్రోజన్ ఎరువులను అత్యధికంగా ఉపయోగించుకుంటాయి. నవీన ఒండలి మైదానమును ఇలా పిలుస్తారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. నవీన ఒండలి మైదానమును ఇలా పిలుస్తారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఖాదర్. ఓకే, ఖాదర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. దేశంలో వ్యవసాయ సంపదలో అధిక భూభాగం ఈ మృత్తిక ద్వారా లభిస్తుందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఖచ్చితంగా ఒండ్రు నేలల ద్వారానే మన దేశంలో వ్యవసాయ సంపదలో అధిక భూభాగం మృత్తికలు ఉన్నది వచ్చేసరికి ఒండ్రు నేలలు. మనకి తదుపరి ప్రశ్న 45వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో నల్లరేగడి మృత్తికలకు చెందనిది. ఓకే, చెందని అంశం అడుగుతున్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎక్కువ ఎరువులను ఉపయోగించాలి. ఇది మనకి సరైనది అవుతుంది. లావా గ్రానైట్ నీస్ శిలలు శైథిల్యం చెందడం వలన ఏర్పడే మృత్తికలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నల్లరేగడి మృత్తికలు. ఓకే, ఆప్షన్ 2 నల్లరేగడి. భారతదేశంలో అధిక ప్రాంతంలో విస్తరించి ఉన్న మృత్తికలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర మృత్తికలు. ఓకే, ఎర్ర మృత్తికలు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మృత్తిక అంటే ఏమీ లేదు, నేల లేదా భూమి అని అర్థం. స్ఫటికీకార రూపాంతర శిలల శైథిల్యం చెందడం వలన ఏర్పడే మృత్తికలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర మృత్తికలు స్ఫటికీకరణ రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వలన ఏర్పడతాయి. ఎర్ర మృత్తికలు ఎర్రగా ఉండుటకు కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫెర్రస్ ఆక్సైడ్. ఎర్ర మృత్తికలు ఎర్రగా ఉండడానికి కారణం ఫెరాస్ ఆక్సైడ్. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 50వ ప్రశ్న. ఇనుము అల్యూమినియం ఆక్సైడ్లను అధికంగా కలిగి ఉన్న మృత్తిక ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2లో ఉంది లటరైట్ మృత్తికలు. ఓకే, లటరైట్ మృత్తికలు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా కేటగిరీ 1కి సంబంధించి జియోగ్రఫీలో భాగంగా 100% ఈ ప్రశ్నలు అయితే మీకు ఉపయోగపడతాయి. మన ఛానల్లో మీకు ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో అందిస్తూ ఉన్నాం. ఇంపార్టెంట్ మోడల్ పేపర్లు ఆల్రెడీ లైవ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మనకి డేట్ అనేది కన్ఫర్మ్ కాగానే లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.